వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. మా భూమిని ఆక్రమించుకొని మాపైనే అక్రమ కేసులు పెట్టేస్తున్నారు. షాయంపేట జూలై 4 ప్రజాజ్యోతి. మా భూమిని దౌర్జన్యంగా ఆక్రమించి మాకు తీరని అన్యాయం చేస్తున్నారని మండల కేంద్రానికి చెందిన కుసుమ సందీప్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ షాయంపేట శివారు ప్రాంతంలో మా తల్లిగారైన కుసుమ అరుణకు సర్వే నెంబర్ 405/1/2లో మాకు 1 ఎకరం 20 గుంటల భూమి ఉండగా ఆ భూమిలో వ్యవసాయం చేసుకోవడానికి వెళ్తే మామిడి తిరుపతమ్మ మాపై దౌర్జన్యం చేస్తూ నానా బూతులు తిడుతూ అటు రెవెన్యూ అధికారులను ఇటు పోలీసులను తప్పుదోవ పట్టిస్తూ మాపై అక్రమ కేసులు పెట్టిందని పేర్కొన్నారు. మామిడి తిరుపతమ్మ భర్తను నేనే చంపినట్లు అసత్య ఆరోపణలు చేస్తూ నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతమ్మ పాస్బుక్ లో 5 ఎకరాల 24 గుంటల భూమి ఉన్నట్లు చూపుతున్నారు. కానీ ఆ భూమిలో నుండి 1 ఎకరం 20 గుంటల భూమి ఆల్లం విజయలక్ష్మి పేరు మీద రిజిస్ట్రేషన్ కాబడి ఆమె పేరు మీద పాస్బుక్ కూడా వచ్చిందని, మిగతా భూమి తిరుపతమ్మకు 4 ఎకరాల 4 గుంటల భూమి మాత్రమే రెవెన్యూ రికార్డుల్లో ఉందని తెలిపారు. 405 సర్వే నెంబర్లో హక్కుదారులైన జిన్నా విజయపాల్ రెడ్డి, జిన్నా మల్లారెడ్డి ఇద్దరు అన్నదమ్ములు మా అమ్మగారైన కుసుమ అరుణ పేరు మీద 1 ఎకరం 20 గుంటల భూమిని 2008లోనే రిజిస్ట్రేషన్ అయ్యిందని తెలిపారు. 2025లో అప్పటి ఎంఆర్ఓ సత్యనారాయణ ఇచ్చిన రిపోర్టు తప్పుగా ఉందని పేర్కొన్నారు. సర్వే అనంతరం ఎవరి భూమి ఎంత ఉంది అనేది తేలుతుందని ఎంఆర్ఓ రిపోర్ట్ లో ఉందని తెలిపారు. కానీ సర్వే చేయకుండానే ఆ భూమిని దున్నుతున్నారని అన్నారు. మేము ఆ భూమిలోకి వెళ్తే మమ్మల్ని రానివ్వకుండా అడ్డుపడుతూ అక్రమ కేసులు పెట్టిస్తున్నారని అన్నారు. దీనికి సంబంధించిన కేసు కోర్టులో ఉందని, దీనిపై ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తీసుకొచ్చామన్నారు. ఇవేమీ పట్టించుకోకుండా మాపైనే అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వాస్తవాలను గుర్తించి మా దగ్గర ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ ను పరిశీలించి మాకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు వేడుకున్నారు. నా పేరు కుసుమ సందీప్ అన్న. విషయం ఏంటంటే షాంపేట్ మండలం శివార్లో షాంపేట్ లోకల్లో మందుపేట నుండి వస్తున్న పొలిమేర దగ్గరలో నాకు ఎకరం 20 గుంటల భూమి ఉంటుందన్న మా అమ్మగారి పేరు మీద. అది మా తాతగారి నుండి మాకు వచ్చిందన్న. ఆ భూమిని తిరుపతమ్మ అనే వ్యక్తి వాళ్ళ అల్లుడైన అల్లం హరి వెంకటరమణ వెలుగు రిపోర్టర్ ఆక్రమించుకోవడం జరిగిందన్న. వాళ్ళు ఆక్రమించుకున్న క్రమంలో మా భూమిలో విత్తనం వేస్తూ 2024 నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నారన్న. ఇంకొక విషయం ఏంటిదంటే అతని మీద పలుమార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎస్ఐ గారు కానీ సిఐ గారు ఏమాత్రం యాక్షన్ తీసుకోవట్లేదు. ఇంకొకటి ఏంటిదంటే నేనే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాను చెప్పేసి నా మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఈ నెలలోనే 11వ తారీఖు నాడు. ఇంకొకటి ఏంటిదంటే ఈ భూమి 5 ఎకరాల 4 గుంటలు ఉంటుందని చెప్పేసి ఎంఆర్ఓ గారు రిపోర్ట్ ఇస్తారు. 4 ఎకరాల 4 గుంటలు తిరుపతమ్మ పేరు మీద ఉంటుంది. ఎకరం 20 గుంటలు విజయలక్ష్మి అల్లం విజయలక్ష్మి పేరు మీద ఉంటుంది. ఆ భూమి నాది, ఇదే మా మామ నాకు రిజిస్ట్రేషన్ చేసిందని చెప్పేసి అల్లం హరి వాళ్ళ మిస్సెస్ వచ్చేసి గొడవ దిగుతారు మాతో. ఆ భూమి వాస్తవానికి మా తాతగారి నుంచి మాకు వచ్చింది. 2008లో మేము రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అన్న ఇది. ఎకరం 20 గుంటలు 20 గుంటలు ఈసీ తీస్తే కూడా వస్తుంది. వాళ్ళ డాక్యుమెంట్ కూడా ఏ రోజు కూడా ఎక్కడ చూపించారు. మా డాక్యుమెంట్లో ఎలా ఉంటుందంటే 2 అన్నదమ్ములు మాకు రిజిస్ట్రేషన్ చేస్తారు. తిరుపతి రెడ్డి వాళ్ళ వారసులు మాకు 2 కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇట్లా భూమిని ఇట్లా సంతకాలు చేస్తారు ఎల్ముద్రలతో. వాళ్ళకి ఒకటే చేస్తారు. ఇక్కడ మాకు ప్రాతపూర్వకంగా కూడా సంతకం పెడతారు. ఇక్కడ మల్లారెడ్డి, విజయపాల్ రెడ్డి. నేనే ఆమెను కొట్టడానికి వచ్చిన చంపడానికి వచ్చినా అని చెప్పేసి వాళ్ళు మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న. మా నాన్నగారిని నేనే చంపినా అని చెప్తుంది. వాళ్ళ హస్బెండ్ను నేనే చంపినా అని చెప్తుంది. మా అత్తగారు బంగారం గుంజుకున్నా అని చెప్తుంది. బాగా తాగుతాడు అని చెప్తుంది. పలుమార్లు 10 కేసులు ఉన్నాయి కుసుమ సందీప్ మీద. ఎస్ఐని బెదిరిస్తున్నా అని చెప్పి ఎస్ఐ గారిని తప్పుదోవ పట్టిస్తుంది. బయట ఎవరిని బెదిరించినా కూడా మామూలుగా ఉంటుందా అన్న? ఎస్ఐ గారిని బెదిరిస్తే ఎట్లుకుంటారన్న? మరి ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత సొంత ఆరోపణలు చేస్తూ నా పేరు బంధం చేస్తూ చాలా ఇబ్బంది చేస్తున్నారు. నేను కోర్టు ద్వారా నేను ముందుకెళ్తున్నానా? ఈ గొడవలు కక్షలు కరెక్ట్ కాదని చెప్పేసి కోర్టు ద్వారానే ముందుకెళ్తున్నాను. నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. నాకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. ఈ ఇంజక్షన్ ఆర్డర్ ద్వారానే నేను భూమిని దున్నడానికి వెళ్ళిన. ఈ భూమి దున్నడానికి వెళ్తే తప్పుడు ఇంజక్షన్ ఆర్డర్ అని చెప్తుంది. 1622 కేసు నెంబర్ అది. ఈ కేసు నెంబర్ మీదనే వచ్చింది ఇంజక్షన్ ఆర్డర్. ఇది తప్పుదో పట్టిస్తున్నారు. ఇది పిటిషన్, పోలీసులో పెట్టిన పిటిషన్. నా మీదనే కేసు అవుతుంది. నేను పెట్టినా కూడా పోలీసు వాళ్ళు ఏమాత్రం పట్టించుకోరు. అతను నన్ను నక్సలైట్లను తీసుకొని చంపిస్తానని చెప్పినా కూడా నేను అది రాతపూర్వకంగా రాసినా కూడా నా మీద యాక్షన్ తీసుకోరు వాళ్ళ మీద. నాకు ప్రాణభయం ఉందన్న వాళ్ళ కుటుంబంతో. వాళ్ళు పలుమార్లు నన్ను బెదిరించడం జరిగింది. అల్లం హరి వెంకటరమణ వెలుగు రిపోర్టరు, మన ఇంకొకటి అల్లం బుక్షపతి,
నన్ను చంపుదామని చెప్పేసి కూడా నాకు చాలాసార్లు బెదిరించిల్లు. మా నాన్నగారు ఉన్నప్పుడు కూడా మా నాన్నగారిని కూడా బెదిరించిల్లు. రీసెంట్గా మా నాన్నగారు కూడా చనిపోవడం జరిగిందన్న. అప్పటి నుండి ఇంకెక్కువ అవుతుంది వాళ్ళతో మాకు ఇబ్బంది. మేము ఆత్మహత్య చేసుకోవడానికనే రెడీ అన్న. అది మా తాతగారి నుంచి వచ్చింది, మా నాన్నకు వచ్చింది, మా నాన్న తరఫున మా మమ్మీకి వచ్చింది. ఇది విషయం అన్న. ఆమె సర్వే నెంబర్ 405 అన్న, బై 1/2. అది కోర్టు పరిధిలో ఉండగా వచ్చి దాన్ని కల్టివేట్ చేసి మేము పొజిషన్లో ఉన్నాం. పొజిషన్లో ఉన్న మా పైన వాళ్ళు అటాక్ చేస్తారని అని అంటుంది అన్న. అందుకే ఇంజక్షన్ తీసుకొచ్చాను. ఫస్ట్ కింది కోర్టులో మాకు జడ్జిమెంట్ మాకు అనుకూలంగా వచ్చింది. తర్వాత మళ్ళీ వాళ్ళు డిస్ట్రిక్ట్ కోర్టుకు పోయారు. అది ఇంకా కోర్టు పరిధిలో ఉండగానే వాళ్ళు మళ్ళీ వచ్చి పొజిషన్ మీద మేము ఉంటే డిస్టర్బ్ చేస్తాను. ఎఫ్ఐఆర్ అయింది. ఓకే అన్న. నాకు లోక్ అదాలత్ ద్వారా 2016లో వాళ్ళే కాంప్రమైజ్ అయ్యాలన్న. వాళ్ళు 2008లో కూడా వాళ్ళే కేసు పెట్టిళ్ళు, వాళ్ళే కాంప్రమైజ్ అయ్యారు. కాంప్రమైజ్ అయినాక కూడా వాళ్ళే మళ్ళీ పలుమార్లు వచ్చి ఇబ్బంది పెట్టడం వల్ల మా నాన్నగారు మళ్ళీ కోర్టును సంప్రదించడం జరిగింది. ఆ టైంలో 2016లో పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని ఒప్పందం చేసుకొని ఎకరం 20 గుంటలు పోను ఎంత మిగులుతో అంత మేము దున్నుకుంటాం అనే కాన్సెప్ట్తో వాళ్ళు ఉన్నారన్న. ఎప్పుడైతే వాళ్ళ మామతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడో పట్ట పాస్బుక్ ద్వారా చేయించుకున్నాడు, డాక్యుమెంట్ ద్వారా చేయించుకోలేదు. అల్లం హరి వెంకటరమణ వాళ్ళ మిస్సెస్ పేరు మీద చేయించుకోలేదు, డాక్యుమెంట్తో పట్ట పాస్బుక్తో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. నా భూమిని దున్నుతూ ఇది నా మిస్సెస్ మా అత్తగారు ఇచ్చాలని చెప్పేసి నా భూమి హద్దులు అతని దానిలో పెట్టేసుకొని ఇదే నాదని చెప్పేసి నన్ను చాలా ఇబ్బంది గురి చేస్తున్నాడు అన్న. అదే విషయం. 50,000 రూపాయలు కూడా వాళ్ళకి ముట్టినాయి అన్న లోక్ అదాలత్లో. మా నాన్నగారు ఇస్తే వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు అన్న. ఇది ఆ పేపర్ ఇక్కడ జరుగుతుంది. 50,000 రూపాయలు ఇక్కడ ఇచ్చినట్టు ఉంటుంది. ఇది అదాలత్ కోర్టు పర్కాల్. ఎకరం 20 గుంటలు మిగతాదంతా నాదే అని చెప్పడం జరిగింది. పుష్పా షోకుది ఎకరం 20 గుంటలు ఉంది, మిగతాదంతా నేనే తీసుకుంటా. ఎకరం 20 మేమే కాస్తులో ఉన్నామన్నా. మేము కాస్తులో ఉన్నాం. ఇది మీరు లోక్ అదాలత్ రాజీ జరిగింది కదా, రాజీ జరిగిన తర్వాత అసలు భూమి ఎంత ఉన్నది ఇప్పుడు? మిగతాది మనకు సంబంధం లేదు, వాళ్ళకి ఇచ్చినాకనే మిగతాది నేను చూసుకుంటా అని రాసి ఇచ్చింది నేను. అలా టోటల్ విస్తీర్ణం 6 ఎకరం 4 అంటున్నావు సర్వే నెంబర్. మొత్తం ఇదైనప్పుడు మీరే మా నాన్నమ్మ గారి పేరు మీద కృష్ణ సాయిత్రమ్మ పేరు మీద కాకాయిదాలు కూడా ఉన్నాయి. కాకాయిదాలు కూడా ఉన్నాయి. పట్టా గుంటలు భూమి ఒక మీద 6 ఎకరాల 4 గుంటలు 6 ఎకరాలు 4 గుంటలు. అందులో మీరు ఎంత అంటున్నారు? ఎకరం 20 గుంటలు అన్న మాది. 6 ఎకరాలు ఎకరం 20 గుంటలు మీది. మిగతాది మిగతాదంతా తిరుపతి రెడ్డి వాళ్ళు, మన తిరుపతమ్మ వాళ్ళు. తిరుపతమ్మ వాళ్ళు. అంటే వాళ్ళకు పట్టాలు ఎంత ఉన్నది? 4 ఎకరం 4 గుంటలు తిరుపతమ్మ పేరు మీద ఉంటుంది. ఎకరం 20 గుంటలు అల్లం విజయలక్ష్మి పేరు మీద ఉంటుంది. ఎకరం 20 గుంటలు మా పేరు మీద ఉంటుంది. ఓకే, ఇది కూడా మీదే వాళ్ళే అంటున్నారు. అల్లం విజయలక్ష్మి చేయించుకున్న డాక్యుమెంట్ లో మా అద్దులు ఉంటాయి. అందులో మా అద్దులు ఇదే భూమి నాది, నేను మామయ్య రాసి ఇచ్చింది మాకు అని చెప్పేసి మమ్మల్ని రానివాడు. శ్రీనివాసులు గారు ఉన్నంతసేపు ఎలాంటి ఇబ్బంది లేదు. శ్రీనివాసులు గారు చనిపోయిన నెక్స్ట్ 2 monthsకే వచ్చి భూమి దుంటారు వాళ్ళు. రికార్డు పరంగా ఉన్నది ఒక మీద కూడా 24th వరకు మేమే ఉన్నామన్నా. ఎంఆర్ఓ గారు కూడా రిపోర్ట్ ఇచ్చిల్లు. అదే వీళ్ళు 24 వరకు ఉన్నారు, 21 వరకు ఉన్నారు అన్నట్టుగానే ఇచ్చిండు. నేను ఏదైతే స్టేట్మెంట్ చుట్టుపక్కల వాళ్ళ భూమి వాళ్ళతోనే ఇప్పించినో రాతపూర్వకంగా స్టేట్మెంట్, అది ఇవ్వడు ఎంఆర్ఓ గారు. రాతపూర్వకంగా స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత వాదోపవాదాలు విన్న తర్వాత నేను నిజాలు బయటకు తీసుకొచ్చి ఎవరి భూమిలో పొజిషన్లో వాళ్ళని కూర్చోబెడతా అంటాడు. అది అంతా దాచిపెట్టాడు. అప్పుడు ఎంఆర్ఓ సత్యనారాయణ గారు. వ్యత్యాసం వచ్చింది. వ్యత్యాసం వస్తే కన్సర్న్ డిపార్ట్మెంట్ కి తహసీల్దార్ మళ్ళీ లెటర్ పెట్టిండు. రికార్డ్ పరంగా ఇంతున్నది కానీ ఫీల్డ్ ఇంతే ఉన్నదని లెటర్ పెట్టింది అనేది డాక్యుమెంట్ కూడా ఉంది. ఫేక్ రిజిస్ట్రేషన్ వాళ్ళది. వాళ్ళ డాక్యుమెంట్ నెంబర్ ఉండదు. నా డాక్యుమెంట్ నెంబర్ కూడా వాళ్ళ పేపర్లో ఇచ్చారు. మొన్న ఇచ్చిన తిరుపతమ్మ ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా నా డాక్యుమెంట్ నెంబర్ ఉంది. వాళ్ళ డాక్యుమెంట్ నెంబర్ ఇంతవరకు దాచివేస్తున్నారు. డాక్యుమెంట్ నెంబర్ ఉండదు. ఇక్కడ ఓన్లీ ఇట్లా ఉంటుంది. 2008లో మేము చేయించుకున్నాం అన్న. 2008లో చేయించుకున్నాం. వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, 2015లో మాకు ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసింది అని చెప్పేసి అంటున్నారు. ఈ స్టాంపులు కరెక్ట్ లేవు, ఇవన్నీ చూసుకోవాలి. స్టాంప్ ఫేక్ స్టాంపులు. ఇది విషయం ఏంటంటే 2007, 24 ఆ రోజున వీళ్ళు డాక్యుమెంట్స్ కొంటారు. ఇక్కడ మాత్రం ఏముంటుందంటే 4 నెలల్లో ఉన్న డాక్యుమెంట్కి స్టాంప్ పేపర్ ఇక్కడ ఫిబ్రవరి 6వ తారీఖున ఉంటుంది. ఇక్కడ సంతకాలు ఉండే ఏముండవు. ఇక్కడ స్టాంప్ పేపర్ సంతకం ఉంటుంది 2015 అని. ఇప్పుడు వీళ్ళు ఎవరి దగ్గర కొన్నారు? వాళ్ళ వారసులతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు వాళ్ళు. మేము కూడా వాళ్ళ వారసులతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. మాకు 2 అన్నములు చేసిండు, వాళ్ళకి ఒక్కడే అన్న చేసిండు. అది కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ 2015లో రిజిస్ట్రేషన్ అయినా చూపిస్తారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే
పొజిషన్లో వాళ్ళే ఉన్నారు కదా లాస్ట్ ఇయర్, వాళ్ళే ఉన్నాక నువ్వు ఎట్లా వెళ్తావు అంటున్నాను సార్. పిటిషన్ పెట్టి నేను తీసుకొచ్చుకున్నా కదా, వాళ్ళ పేరు మీద నేను తీసుకొచ్చాను సార్ ఇంజక్షన్. నాది నేను తీసుకొచ్చుకున్నా, నేను ఉన్నట్టుగా తెచ్చుకున్నా కాబట్టి నేనే కదా సార్ పిటిషనర్, నేనే కదా, నేను పోవాలి కదా సార్. వాళ్ళని ఎట్లా పంపిస్తారంటే సార్ మాట దాటేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఎస్ఐ గారు భూమి మీదకి వస్తాడు, ఎవరు పోద్దని చెప్తాడు, ఎవరు పోద్దని చెప్తే తెల్లారతను వెళ్తాడు, భూమి తుంటాడు. నేను ఎస్ఐ గారు కాల్ చేసి సమాన బుద్ధులు తిరుగుతున్నాను. పోలీసుని రమ్మంటాడు, పోలీసుని పోతే ఇష్టం అవసరం తిడతాడు. అప్లై చేసిన 1 monthలో వస్తుంది.